నమస్తే. ఈరోజు నేను నీట్ పేపర్ లీక్ పైన మాట్లాడదాం అనుకుంటున్నాను. నీట్ పేపర్ లీక్ అనే అంశం ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ పేపర్ లీక్ వల్ల ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రభావితమయ్యే అటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. సో, దీని మీద చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరొచ్చి ఏమంటారు? మోదీ సారీ చెప్పాలంటారు. మరొకరొచ్చి ధర్మేంద్ర ప్రధాని ఏకంగా రాజీనామా చేయాలంటారు. ఇది రాజకీయమా? రాజకీయ కోణంలో ఎందుకు డిమాండ్స్ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయని నా ప్రశ్న. మీరు రాజకీయాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు నేనొకటి మాట్లాడతా. నీట్ పేపర్ లీక్ ఏదైతే ఉందో, ప్రశ్న తయారు చేసే వ్యక్తి దగ్గర నుంచి తెల్ల పేపర్ మీద ఆ ప్రశ్నలు ప్రింట్ అయ్యే వరకు కూడా ఎన్నో వ్యవస్థలు పనిచేస్తా ఉంటాయి. అవునా? ఈ వ్యవస్థల్లో నుంచి ఒక 16 వ్యవస్థలు పనిచేస్తాయి అనుకుందాం. పనిచేస్తాయి. ఆ 16 మంది వ్యవస్థల నుంచి ఒక్కరు కరప్ట్ అయినా గూడా మొత్తం డిజాస్టరే గదా! మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ జరగకుండా ఉండాలి అంటే దీని మీద ఎట్లా కార్యాచరణ చేయాలన్న దాని మీద ఆలోచించాలి. పేపర్ లీక్ అయింది. అంటే ఇప్పుడు రాజీనామా చేస్తేనే పరిష్కారం అని మీరనుకుంటే, గతంలో గూడా చాలా సందర్భాల్లో చాలా సార్లు ఏదైతే కాంగ్రెస్ హయాంలో గూడా చాలా సార్లు ఇట్లాంటి అంశాలు చాలా తెరపైకొచ్చినాయి. ఏం మారాలంటారు? సరే ఇప్పుడు పేపర్ లీకేజ్ జరిగింది. అదయిపోయింది. అయిపోయినటువంటి ఈరోజు, ఈరోజు ఏం ఏం మాట్లాడుకుందాం మనం? పేపర్ లీకేజ్ అన్నది నిన్నటి అంశం. ఈరోజు అంశం ఏంటి? ఇట్లా మనం రోజువారీగా నిరసనలు చేసి అందరూ డిమాండ్ చేసుకుంటూ పోవాలి. అట్లా అంటే రోజువారీగా ఎన్నో వేలకు పైగా ఇట్లాంటి అంశాలు తెరపైకొస్తూనే ఉంటాయి. చాలా మందికి చాలా సంస్థల్లో అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రాబ్లమ్ వచ్చిన చోట వెతికితే సొల్యూషన్ దొరుకుతుంది. మీరేవైతే డిమాండ్స్ చేస్తున్నారో, ఆ డిమాండ్స్ దేనికి చేయాలి? సో, ఇప్పుడు పేపర్ లీకేజ్ మీద చేయాలి. సో, ఇప్పుడు పేపర్ లీకేజ్ మీద ఏ వ్యవస్థలో ఎక్కడ ఎవరు తప్పు చేయడం వల్ల ఈ పొరపాటు జరిగింది. సో, విద్యార్థులకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. సో, దీనికి సొల్యూషన్ దొరకాలంటే ఏం చేస్తే, ఏ ప్రక్షాళన చేయాలి? ఎలాంటి మార్పులు చేస్తే, ఎలాంటి కార్యాచరణ చేస్తే మారుతది? సో, వాళ్ళు రాజీనామా చేయాలంటే ఈ ఈ ఈ దీనికి సొల్యూషన్ ఎప్పటికి దొరకదిగ. మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా! ఇట్లా చాలా సందర్భాల్లో అయితేనే ఉన్నాయి. ఎప్పటినుంచో కొనసాగుతుంది ఈ పేపర్ లీకేజ్ అని. ఈరోజు కొత్తగా తెరపైకి వచ్చినటువంటి అంశం గాదు. కాబట్టి మీరు గవర్నమెంట్‌కి ఎలాంటి డిమాండ్ చేయాలి? సో, మీ దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? మాకు ఇది కావాలా ప్రధానంగా. సో, ఇప్పుడు పేపర్ లీకేజ్ ఇది జరిగింది. సో, దీనికి సొల్యూషన్ మేము ఇది వెతికినాం. ఇది తక్షణమే గవర్నమెంట్ అమలు చేయాలా? అప్పుడు విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి. సో, మేమిట్లా అనుకుంటున్నాం అని మీరు మీ ఆలోచన తీసుకొని గవర్నమెంట్ ముందు పెట్టండి. సో, అప్పుడు గవర్నమెంట్ స్పందించకపోతే అప్పుడు మీరింకా దీన్ని పెద్ద ఎత్తులో పోరాటం చేయండి. పేపర్ లీకేజ్ మీద జరుగుతలేదు ఈ డిమాండ్స్ మొత్తం గూడా రాజకీయ కోణంలో తిరుగుతుంది. ఎవరెవరో వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు. పేపర్ లీకేజ్ మీద మాట్లాడకుండా స్టూడెంట్స్‌కి అన్యాయం జరిగింది. దాని మీద గాకుండా సంబంధం లేని విషయాలన్నీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకోసం? కాకరోచ్ జనతా పట్టొచ్చు ఏమో సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటా హిందువులను కించపరిచే విధంగా అసలు దేవుళ్ళు, హిందూయిజం ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఈ 25 రోజుల నుంచి జరుగుతున్న డ్రామా ఏదైతే ఉందో స్టూడెంట్స్ పేపర్ లీకేజ్ మీదనే జరుగుతుందా? లేకపోతే రాజకీయం జరుగుతుందా? ఏం జరుగుతుందసలు? ఇది నా ప్రశ్న. మీరు ఏవైతే అనుకుంటున్నారో మీ దగ్గర ఏదైతే సొల్యూషన్ ఉందో మేమిది అనుకున్నాం. సో, ఇట్లా చేస్తే ఇక్కడ మార్పొస్తది. సో, ఇది ఎట్లా ఉండాలంటే షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ గురించి ఆలోచించాలి మనం. తాత్కాలికం గాకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించినట్లయితే ఇట్లాంటివి జరగవు. మళ్ళా దీనివల్ల కూడా స్టూడెంట్స్ అన్యాయం అయితుర్రు. నిన్న ఏదైతే ఆర్మీ మీద కొంతమంది ఫండెడ్ పీపుల్ అందరూ ఆర్మీ మీద చెయ్యెత్తే ప్రయత్నం చేసిర్రు. బ్యారిగేట్ల మీదకెక్కి సింగిల్ పర్సన్‌ని చేసి అక్కడ అటాక్ చేసిర్రు. ఆ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అయినా జరుగుతుందక్కడ? ఇంకేదేదో జరుగుతుంది సంబంధం లేకుండా. ఎవరెవరో వచ్చిపోతున్నారు, ఎవరెవరో మాట్లాడుతున్నారు. జంతర్ మంతర్ దగ్గర కొనసాగుతున్నటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. సో, ఇది ఒక వేలో వెళ్ళట్లేదు. స్టూడెంట్స్‌కి జరిగినటువంటి అన్యాయం మీద పోరాడినట్టు లేదిది. కంప్లీట్‌గా రాజకీయ కోణంలో వెళ్తుందిది. సో, దీనికి ఎవరో రాజీనామా చేస్తేనో, ఎవరో వచ్చి సారీ చెప్తేనో ఇది ఇప్పటికిప్పుడు కాదు. ఎందుకంటే ఇది ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నటువంటి అంశం గాబట్టి మీరేం చేయాలా? సో, మీ డిమాండ్స్ అన్నీ గూడా స్టూడెంట్స్‌కి అనుకూలంగా ఉండాల. దీనివల్ల మీరు చేసే డిమాండ్స్ ఎట్లా ఉండాలంటే, విద్యార్థులు ఏదైతే నష్టపోయారో మళ్ళీ తిరిగి వాళ్ళకి మేలు చేకూరే విధంగా ఉంటే అప్పుడు బావుంటది. కాబట్టి గవర్నమెంట్ ముందు ఇట్లా ప్రక్షాళన చేస్తే బావుంటది. సో, దీని మీద మీరు కార్యాచరణ చేపట్టండి. సో, బావుంటది. ఎట్లాంటి మార్పులు చేసుకుంటే బావుంటది. ఇలాంటి మార్పులు తీసుకురావాలా అన్న దాని మీద ప్రధానంగా డిమాండ్స్ కొనసాగిస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడడంతో పాటు మెరుగుపడే అవకాశం ఉందని నా ఒపీనియన్. సో, దీని మీద మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.